ఆ పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ వార్త నాకు ఉదయం 4:30కి తెలిసింది. హాస్పిటల్కి వెళ్ళాం. మరణ పడక మీద ఉన్నాడు. చెవులోంచి రక్తం వస్తూ ఉంది, ముక్కులోంచి రక్తం వస్తూ ఉంది. ఆ స్ట్రెచ్చర్ మీద పెట్టారు. ఎవ్వరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వటల్లా, అలా పడేసి ఉంచాను. వెళ్ళి చూశాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటే తలకు గాయాలు జరిగినాయి కాబట్టి ట్రీట్మెంట్ చేయడానికి వీలు లేదు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్. సమయం 5:30 కావస్తుంది. సుహాస్ బాబు పక్కన ఉన్నాడు, ఇంకో 2 సహోదరులు పక్కన ఉన్నారు. ఒకే ఒక మాట నేను చెప్పాను, ప్రభువా నేను వెళ్ళి నీ బిడ్డలను చూసుకుంటాను, నువ్వేమో నా బిడ్డను చూసుకో అని చెప్పి 5:30కు అక్కడే డాక్టర్లు రాలా, బిడ్డను చూడలా, వదిలేసి తిన్నగా వచ్చి ఇక్కడే నిలబడి వాక్య పరిచర్య చేశాను. ఎందుకో తెలుసా, నా గుండెల్లో ఉన్న గాయము దేవుని సేవకు అడ్డుపడ్డానికి వీల్లేదు. నా కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు ఈ అద్భుతమైనటువంటి సంఘాన్ని వాక్యం చేత పోషించటానికి ఆటంకం ఉండడానికి వీల్లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా, మన జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని సన్నిధికి మాత్రం దూరం కాకండి. అన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాద సన్నిధి.